హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేను శంకర్ గౌడ్. ఈరోజు మీకు ఒక తుక్కుగూడలో జనజాతర ఒక ప్రోగ్రాం జరిగింది. ఎందుకంటే కేంద్రం నుంచి రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ విషయంలో రాహుల్ గాంధీ గారు తుక్కుగూడ రావడం జరిగింది. కాబట్టి అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము 4 నెలల కింద అంటే కరెక్ట్గా ఈ రోజుకు 4 నెలలు అంటే 120 రోజులు. ఈ 120 రోజుల్లో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోను రిలీజ్ చేసుకోవడానికి వాళ్ళ నాయకుడిని రాహుల్ గాంధీని పిలిపించడం జరిగింది. కాబట్టి ఈ జనజాతర మొత్తం తెలంగాణ స్టేట్ లెవెల్ అయితే మొత్తం రాలేదు. మామూలుగా ఏంటంటే సెంటర్లో రేపు పార్లమెంట్ ఎలక్షన్స్కు చేవెళ్ళ నియోజకవర్గం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అదొక గుర్తింపున్న చేవెళ్ళ నియోజకవర్గం. ఎప్పుడైనా అక్కడి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఇంతకుముందు 4000 కిలోమీటర్లు రాహుల్ గాంధీ తిరిగిపోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు 2017 జైన్ అయినప్పటి నుంచి ఆయన దగ్గర 2900 కిలోమీటర్లు అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి ఎక్కడో పండుకున్న కాంగ్రెస్ పార్టీని లేపి దాన్ని ఒక బ్రహ్మాండమైన ఒక స్థాయిలోకి తీసుకొచ్చి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీని జన చైతన్యాన్ని తీసుకొచ్చి ఈరోజు తన బీఆర్ఎస్ పార్టీకి ఒక చైతన్యం లేక ఒక కరెక్ట్ పరిపాలన లేక జనాలలో వ్యతిరేకత తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 4 నెలల నుంచి అధికారంలో వచ్చింది. కాబట్టి 4 నెలల నుంచి వచ్చిన తర్వాత ఈరోజు పదే కొన్ని బీఆర్ఎస్ కొంతమంది 119 నియోజకవర్గాల మిగతా ఎమ్మెల్యేలు అందరూ ప్రశాంతంగా గెలిచిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు బాగానే ఉన్నారు. కొంతమంది ఓడిపోయిన వాళ్ళు ఆఫీస్లో గవర్నమెంటు ఫర్నిచర్ను వదలలే, పేర్లు ఎందుకు కానీ కొంతమంది ఎక్కడెక్కడ ఫర్నిచర్ దోచుకుపోయిండ్రు, ఎక్కడెక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, ఎక్కడెక్కడ లిక్కర్ స్కామ్ చేసిండ్రు, ఎక్కడెక్కడ పేపర్ స్కామ్ చేసిండ్రు, ఎక్కడెక్కడ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అలాంటి అవినీతి పరంగా కట్టి ఈరోజు వీళ్ళు చేసిన అరాచకాలు మొత్తము మామూలుగా చేయలేదు. అంటే ఒక్కొక్క పాటుగా అందరు కలిసి టోటల్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిలువంగా ముంచిన ఘనత వీళ్ళకి ఏమైపోయిందంటే మేడిగడ్డ బ్యారేజీని మొత్తము ఆ ఇష్యూలో చాలా రోజుల నుంచి ఈ ఇష్యూ జరుగుతూనే ఉన్నది. పదే నీళ్ళు ఇవ్వండి నీళ్లు తీయండి అంటే ఎవరు తీయాలి, ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు వెనుకకి చూసుకోవాలి, కట్టించింది మీరు, కమిషన్లు తీసుకున్నది మీరు, తిరిగి ఒక్కరోజుగిన మేడిగడ్డ పోయింది లేదు, కాంట్రాక్టర్ను పలకరించింది లేదు, పిల్లర్లు ఏమైనా చూసింది లేదు. ఉష్కలో పిల్లర్లు పెట్టి క్రాకులు వచ్చేటట్టుగా 7 పిల్లర్లు కుంగిపోతే పదే 1-2 పిల్లర్లు అని ఇంకా అధికార పార్టీ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చిన తర్వాత ఆ విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో రేపు దాన్ని ఏం చేద్దామని వీళ్ళకు ఓపిక లేకుండా ఇంకా వీళ్ళ అధికారంలో ఉన్నట్టుగా వీళ్ళ అవినీతి పాలన జరుపుతూ ఉన్నారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదంటే ప్రజల ముందుకు అన్ని తీసుకుపోయి చూపిస్తుంది. మేము ఇచ్చిన వాగ్దానాలు మేము చేపడుతున్నాము, మా నాయకుడు వచ్చిండు అని జనజాతర తుక్కుగూడలో జరిపిండ్రు. కాబట్టి ఆ విషయంలో పదే వీళ్లకు సహకరించిన కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, పేర్లు అవసరం లేదు కానీ వాళ్ళకు బుద్ధి జ్ఞానం నీతి జాతి అనేది లేదు. వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఒక స్కూల్ అయినా ఒక కాలేజ్ అయినా ఒక టీచర్కు ఒక గౌరవం ఉంటుంది, స్టూడెంట్కు ఒక గౌరవం ఉంటుంది. అంటే ఈ టీచర్కు ఈ స్టూడెంట్ తిడితే ఒక సంస్కారవంతంగా ఉండదు. కాబట్టి ఈరోజు ఒక లేడీ ఏమంటుంది, రైతుల ఆత్మహత్యలపై కోమటిరెడ్డి బలుపు మాటలు అంటే ఒక మినిస్టర్ను పట్టుకొని బలుపు మాటలు. మేము రైతు బిడ్డలమే, రైతుల గోస మాకు తెలుసు. కానీ కొన్ని సమయాల్లో సంవత్సరంలో వర్షాకాలం మొదలుపెట్టి చలికాలం మొదలుపెట్టి ఎండాకాలమునే
తిరిగి వీళ్ళకి అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత కావాలని ఎవరు రైతులను చంపుకోం. రైతులు లేకపోతే మనము లైఫే లేదు. మనకు రైతులు రియల్గా చెప్పాలనుకుంటే మనకు వాళ్ళే దేవుళ్ళు. వాళ్ళు లేకపోతే ఒక ముద్ద మన కడుపులోకి రాదు. కాబట్టి ఆ ఒక్క వంకతో పదే పదే బీఆర్ఎస్లతోటి కరెక్ట్గా అవినీతికి పాల్పడి వాళ్ళు చేసిన తప్పుడు పనులకు వీళ్ళు సహకరించడము, వాళ్ళకు సంప్రదింపులు సిగ్గుచేట అనిపిస్తున్నది. అంటే ఈరోజు ఒక మినిస్టర్ను పట్టుకొని బలుపు మాటలు అంట. ఇన్ని సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంత బ్రహ్మాండమైన నాయకుడిని పెట్టుకొని నీకు అక్రెడిటేషన్ లేకుండా మామూలుగా కొంచెం ఉన్న బుద్ధి జ్ఞానం ఉండాలి, మాట్లాడే విధానం ఉండాలి. ఆ విషయాలు మీకు తెలంగాణ రాష్ట్ర సోదరులకు అందరికీ ఒకసారి వినిపిస్తా, వినండి. వీళ్ళ నీతి జాతి ఎక్కడుందో మీరే గమనించండి. అసలు రైతులకు అధికార పార్టీ మంచి చేస్తుంది, మంచి చేయాలనుకుంటుంది. ఈరోజు ఎండాకాలం, రేపు ఇంకో నెల పోయిన తర్వాత వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. అరే 4 నెలలు కాలే, మొత్తం కంటి నిండా ఇట్లా నిద్రపోనీయకుండా అరే 18 గంటలు పనిచేస్తున్నాడు ఈరోజు రాష్ట్ర సీఎం. అదే సీఎం మాజీ సీఎం పోయి ఫామ్ హౌస్లో వండుకునేది. ఆ రోజులలో అడగలేదు ఎందుకో, ఆ రోజులలో ఎందుకో ఆటోలకు పోలేదు, క్యాబులకు పోలేదు, ఆ రోజులో పబ్లిక్లో తిరగలేదు, ఆ రోజు ఎందుకో ఎవరిని పరామర్శించలేదని చూడలేదు. కొంచెం సిగ్గు శరం ఉండాలి. ఏమన్నా మాట్లాడే విధి విధానం. ఈరోజు ఈ అమ్మగారు మాట్లాడుతుంది, చూడండి, చూపిస్తా ఒకసారి మీకు. అధికారము ఎవరున్నది? కాంగ్రెస్ పార్టీకి ఉంది. కోమటిరెడ్డి బలుపు మాటలంట. ఎట్లా ఉంటే ఒకసారి చూద్దాం మనం, మీకే వినిపిస్తా, చూడండి. కేసీఆర్ ఫ్యామిలీని శివరాజకీయాలు, తెలంగాణలో కరువు పాపం కేసీఆర్ దే, మంత్రి కోమటిరెడ్డి అవ్వ అంటారు. ఈ ముచ్చట చూసిన వాళ్ళు ఎవరన్నా తెలంగాణలో కరువు పాపం కేసీఆర్ దేనట. ఏమాయ సాలరు తెలంగాణలో కరువు పాపం కేసీఆర్. గత కాలం నుంచి ఎండాకాలం దాకా డిసెంబర్ 7 తారీఖు దాకా కాలము ఎక్కడుండే? ఎండాకాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మరి కేసీఆర్దా లేకపోతే ఇది కాంగ్రెస్ పార్టీదా చెప్పడానికి కొంచెం అర్థం కావాలి. ప్రకృతి వైఫల్యము ఎప్పుడు పంటలు పండుతాయి, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పండుతాయి, ఎన్ని నెలలకు ఒకసారి పండుతుంది సంవత్సరంలో, అవి తెలవాలి. ఫస్ట్ తెలుసుకొని మాట్లాడాలి. ఏమాయ సారో అని మూతి కొట్టుకోవద్దు. అట్లా ఏడ నివేదిక తప్పించుకున్నారు, లేకపోతే మీకు ఏమైనా కలవడ్డదా గిట్లా మాట్లాడమని చెప్పి? మీ అంతరాత్మలు ఏమైనా చెప్పినాయా? అవే వస్తాయి కదా సీరియళ్లలోనో సినిమాలలోనో, మొదట నిలబెట్టి ఇంకో మనిషి ఆత్మ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఆత్మ ఎట్లా చెప్తే గిల్లు గట్లనే మాట్లాడతారు. ఏమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆత్మకి ఇట్లా బయటకు వచ్చి గట్లా చెప్పమని మాట్లాడిస్తాను. ఎందుకు? నీకేమైనా జ్యోతిష్కం టచ్ ఉందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆత్మ వచ్చి నీ దగ్గర మాట్లాడినట్టుగా? వాళ్లకు రైతులు అంటే ప్రేమ ఉంది, అధికారంలో కొన్నేళ్ల నుంచి ఉంది. నీ ఏజ్ ఎంత, నువ్వెంత? ఆయనను పట్టుకొని, ఒక మినిస్టర్ను పట్టుకొని బలుపు మాట్లాడడానికి కొంచెం ఏమైనా ఉందా నీకు? అసలు అర్థం ఉందా ఏమన్నా? ఎవరి గురించి, ఎవరు ఎంగిల్ మెతుకులు తిని ఎవరి గురించి మాట్లాడుతున్నావు? బీఆర్ఎస్లో ఎంగిల్ మెతుకులు తిని వాళ్లకు చేతులు చాపుకుంటా, బుద్ధి జ్ఞానం లేకుండా, నీతి జాతి లేకుండా మాట్లాడితే ఏమన్నట్టు? అంటే కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ప్రేమ లేదా? వచ్చిందే ఎండాకాలం. ఆ ఎండాకాలంలో కొంచెం టైము, ఓపిక రైతులకు అర్థమవుతుంది, నాయకులకు అర్థమవుతుంది. మధ్యలో వీళ్ళకి ఏమైపోతుంది అంటే పొద్దున్న లేస్తే వాళ్ళ పాట పాడాలి. ఏమో అర్థమైతలేదు. ఆత్మహత్యలు చేసుకున్నది వాస్తవమేనాట, అది పంటలు ఎండిపోయినవి వాస్తవమేనాట, కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది వాస్తవం కాదట. వీడియో ఉన్నది సూపర్ తాగుర్రి. ఇట్లా మాట్లాడేటందుకు ఏమైనా సోయి ఉండాలి సార్, మీకు ఏమన్నా యామ్ ఉండాలి. ఇదా మీరు అందించే ప్రజా? ఈమెకుంది సోయి, ఈమె ఇన్నేళ్ళు ఉంది, ఈమెకు రాజకీయ అవగాహన ఉంది. ఆయనకు సోయి లేదు. కానీ అధికార పార్టీలో ఉన్న ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకునికి సోయి లేదు, కానీ ఈయనకు సోయింది వాళ్ళ దగ్గర అడక తినడానికి. వినండి. కేసీఆర్ ఫ్యామిలీని శివరాజకీయాలు, ఇదా మీరు అందించే ప్రజాపాలన? ఇక ఈయన ముచ్చట చూడుర్రి. ఇక రైతులు ఎంతమంది చనిపోలేదు, ఎవరు కూడా కరువు మూలంగా చనిపోలేదు, అంతా ఎండిపోయిన మాట వాస్తవం. రైతులు ఎంతమంది చనిపోలేదు, ఎవరు కూడా కరువు మూలంగా చనిపోలేదు, అంతా ఎండిపోయిన మాట. రైతులు ఎంతమంది చనిపోలేదు, ఎవ్వరు కూడా రైతులు ముందుగా ఏమన్నాడు? రైతులు ఎవ్వరు కూడా చచ్చిపోలేదని చెప్పేసి మాట్లాడిండు. పంట ఎండిపోయిన మాట వాస్తవం మాట, కానీ
రైతులు ఎవ్వరు కూడా పంటలు ఎండిపోయిన ఏం చచ్చిపోలేదట. అందుకేనా మీ భజన పత్రికలు ఇలా రైతుల ఆత్మహత్యలను ఒక్క పెన్ను ఇంకు పెట్టి ఒక్క అక్షరముక్క రాసిన పాపాన పోలే? ఈ రోజు కోసమేనా, దీనికోసమేనా మీరు రాసుకరాంది? ఇదా పరిస్థితి, ఇదా పద్ధతి మీరు మాట్లాడేది? ఒకవైపు రైతన్నల ఆత్మహత్యలు చేసుకుంటే వచ్చిన 3 నెలల పొద్దుల 209 మంది చచ్చిపోతే, రైతులు జీవిడిస్తే అందులో రైతులు తెలంగాణ కరెంటు పెట్టడానికి పోయి పాము కాటుకు చచ్చిపోయిన కొందరు ఉన్నారు. ఈమె మాట్లాడుతుంది ఏంటంటే, ఈమె పోయి పక్కగా ఒక డాక్టర్ ఈమె దగ్గరికి ఒక పేషెంట్ చనిపోతే పాము గడిచి వచ్చినట్టుగా మాట్లాడుతుంది. పాము గడిచింది రైతులకు 209 మంది ఈమెకు చచ్చిరు ఈమె చెప్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటుండంటే, రైతులకు పాపము చేనులు ఎండిపాయే అని బాధతో మాట్లాడుతున్నాడు. రైతులు చనిపోతున్నారంటే మీరు బ్లేమ్ చేసినంతగా మీ సోషల్ మీడియాలో రైతులు అలా ఏం చావలే, చనిపోయిన వాళ్ళకు మాత్రము ఓదార్పు చేస్తున్నాడు. మీ కేసీఆర్ లేక పరామర్శించకుండా ఫామ్ హౌస్లో వండుకోలే. ఇదంతా ఎండాకాలం వచ్చింది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది, కానీ గత ప్రభుత్వం మాత్రమే దీనికి కారణమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు. వినండి. వీళ్ళు ఒక 5-6 వెళ్తారు కావచ్చు ఇట్లా, కానీ ఆత్మహత్యలు చేసుకున్నది దాదాపు 190 మంది పైగా ఉన్నారు. మొత్తం 209 మంది. ఇప్పటిదాకా 204 అన్నది, 209 అన్నది, ఇప్పుడు 197 అంటుంది. మాట మీద కులుకు లేదు, పలుకు లేదు, ఏం మాట్లాడుతుందో అర్థమైతలేదు. ఈమె ఎందుకు జర్నలిజం చేసిందో, ఏ ఛానల్ చేసుకుందో, మరి ఆ విజయరెడ్డి ఎందుకు పెట్టుకుందో ఈ మిర్రర్ ఛానల్లా ఈమెకు సరిగ్గా ట్రైనింగ్ ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. అధికార పార్టీని విమర్శించేటప్పుడు ఏదన్నా కొంచెమన్నా ఒక భావజాలం ఉండాలి, ఒక పద్ధతి సంస్కారం ఉండాలి. అవి లేకుండా మాట్లాడుతున్నది. అక్కడ స్టడీ అది రిపోర్టు రెడీగా ఉన్నది, ఆల్రెడీ సిఎస్ కు పంపించారు. ఆ పంపించిన సంస్థల మీద చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైతా ఉన్నది. ఎట్లిస్తారు మీరు రిపోర్ట్లు, ఎట్లా నివేదిక సమకూరుస్తారు, ఎట్లా వివరాలు వెల్లడిస్తారు? వివరాలు కావాలన్నారు కదా, రేవంత్ రెడ్డి మాట్లాడిండు కదా, చచ్చిపోయిన వివరాలు పంపుర్రి, వాళ్ళని ఆదుకుంటాం. ఎంత జర్నలిజం అయినా పర్లేదు, ఏకవచనంతో వయసు తెలియకుండా, అధికారం తెలియకుండా, డిజిగ్నేషన్ తెలియకుండా రేవంత్ రెడ్డి అని ఏకవచనంతో పిలవడం చాలా తప్పు. మాట్లాడే విధి విధానం నేర్చుకోవాలి. ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ మీడియా, ఆ మిర్రర్ చైర్మన్ ఒకసారి ఈమెకు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వమనండి. ఎంత జర్నలిజం చేసినా పద్ధతి సంస్కారం అనేది ఉండాలి. అంతేగాని గాలి మాటలు మాట్లాడి ఇట్లా ఏలన చేస్తే పబ్లిక్ రేపు ఊరుకోరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యన వ్యతిరేకత వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ కార్యకర్తలు అంత ఈజీగా ఊరుకోరు. బాగా గమనించండి కొంచెము. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోదరులారా ఒకసారి వినండి వీళ్ళ మాటలు ఎట్లా ఉంటున్నాయో, ఎట్లా మాట్లాడుతున్నారు. ఈ 3-4 ఛానళ్ళు మొత్తం పేర్లు చెప్పా, కొంచెం తొందరలోనే వీళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇలా తప్పుల తడకలను మొత్తము బయట పెట్టాలి. మొత్తం అర్థమవుతుందా? అప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిపోతున్నారు కదా. మరి పంపించిండ్రు, ఇలా పంపించిన తర్వాత రైతులు ఆత్మహత్యలే చేసుకోలేదు, అది పంట ఎండిపోతే ఆత్మహత్య చేసుకోలేదు, లేకపోతే అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకోలేదని ఇలా మాట్లాడతారా మీరు? ఏడ నేర్చుకొని వచ్చిరన్నా గిదా మీరు రైతుల మీద పాయిరం చూపించే విధానం? నువ్వు నేర్పిపోయి వాళ్ళకు మినిస్టర్లు కాదు, నువ్వు నేర్పి నీ స్టూడెంట్స్కి నేర్పించినట్టు నువ్వు నేర్పి. వాళ్ళకి తెలియదు రైతుల గురించి, వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియదు, రేపు వాళ్ళు ఏమి పరిపాలన చేయాలనో తెలియదు, వాళ్ళ పాలకవర్గంలో లేరు, నువ్వు నేర్పి. ఇదా రైతుల మీద మీకున్న ప్రేమ? పోయిన 10 ఏళ్ళు సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో కలకలలాడి ఆడింది. ఎందుకంటే మేడిగడ్డ నుంచి ఎర్రపల్లిల దాకా తోవ తీసుకొని 10 సంవత్సరాలు ఫామ్ హౌస్లో వండుకున్నాడు కదా, అప్పుడు సస్యశ్యామలం ఉండేది ఆయనది. మిగతా తెలంగాణ రైతులకు మొత్తం తిరిగి చాలా మొత్తం పరిష్కార మార్గాల ఆలోచన చేసిండు. తర్వాత ఎంతోమందిని పరామర్శించిండు. తర్వాత స్టూడెంట్స్కి మొత్తం నోటిఫికేషన్లు ఇచ్చిండు. ఏ రైతుకి ఏమైనా ఇంటికి పోయిండు. మొత్తం దేశమంతా తిరిగిండు, రాష్ట్రం అంతా తిరిగిండు. ఈయన తిరిగి టీఆర్ఎస్ నిష్పెట్టి బీఆర్ఎస్గా పేరు తీసుకొచ్చి ఈరోజు పార్టీని మొత్తం భూస్థాపితం చేసుకోనికి తయారు చేసిండు. ఈమె చూసిందంట సస్యశ్యామలం. సస్యశ్యామలం అంటే అసలు స్పెల్లింగ్ ఏమైనా వస్తుందా అడుగు అమ్మగారికి. అది అందరూ దునియా ఎరిగిన సత్యం, మీకు కూడా ఎరుకున్న ముచ్చట. మీరే కదా ఆశ్చర్యపోయినరు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పంట పొలాల పరిస్థితి ఏంది? ప్రచారం
ఒక ప్రాంతీయ పార్టీ చేసే పనికి జాతీయ పార్టీ ఆశ్చర్యపోయిందంట. అమ్మగారు చూడు ఎలా ఏమి చెప్తున్నది. రైతులు ఎప్పుడైనా పర్వాలేదు, వాళ్ళకి ఏ నాయకులు అన్యాయం చేసినా పుట్టగతులు ఉండయి. అసలు అన్యాయం జరిగిందే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు. పోయినప్పుడు ముఖం ఏడబెట్టుకోవాలని అర్థం కాలేదు వీళ్ళకు. అవును, అటు పచ్చగుంటే ఇటు తిప్పుకున్నారు. అవును, ఇలా వీళ్ళు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. అవును, ఎక్కడ చూసినా పచ్చగా కనబడ్డది. పోయిన 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం, ఇలా వచ్చిన 4 నెలల పొద్దులనే ఎక్కడికక్కడ ఎండిపోయింది, ఎడారి లెక్క మారుతా ఉంది. కరెక్ట్ మాట్లాడింది అమ్మగారు. ఎందుకంటే 10 సంవత్సరం 365 ఇంటూ 10 సంవత్సరాలు వాళ్ళు చేస్తే 4 నెలల్లో వచ్చిందే ఎండాకాలం. ఎక్కడ ముఖాలు పెట్టుకోవాలంటుంది. 4 నెలలని నువ్వే అంటున్నావు కదా. 4 నెలల్లో రాష్ట్రం అంతా సస్యశ్యామలం అవుతుంది. ఆ ఎండాకాలంలో కొంచెమన్నా ఆలోచన చేయాలి. అసలు నువ్వు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో ఒక రైతు బిడ్డవేనా? నీకేమైనా అంకిత భావం ఉందా? తెలంగాణ రాష్ట్రం రైతు బంధు అడుగుతా చెప్పుతోని కొడతా అన్న మంత్రివి నువ్వు. ఇలా రైతుల గురించి ఈ మాట పదే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఏ రోజు బీఆర్ఎస్ను విమర్శించలేదు. ఇదే తీన్మార్ మల్లన్న క్లియర్గా బీఆర్ఎస్ గురించి అతన్ని 101 రోజు జైలుకి వెళ్ళిన తర్వాత రఘును అతన్ని చాలామందిని కాళోజీ టీవీ శ్రీనివాస్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఫోన్ ట్యాపింగ్లు చేసిండ్రు. అధికార పార్టీని నానా రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిండ్రు. 10 సంవత్సరాలు మొత్తం ఎలా ఆడుకున్నారంటే ఆ 10 సంవత్సరాలు ఈరోజు సిరిసిల్లల మొత్తము జనాలు ఎంత ఇబ్బందిలో ఉన్నారో ఆ ఇబ్బంది ఒక్కరోజుకిన పట్టించుకోలే. ఎందుకంటే అసలు ప్రతిపక్షం అనేదే తీన్మార్ మల్లన్న 10 సంవత్సరాలు కష్టపడ్డాడు బీఆర్ఎస్ విషయంలో. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీ తప్పు చేస్తున్నది అని బీఆర్ఎస్ పార్టీ ఓటమి వచ్చేదాకా మనోడు చాలా కష్టపడి జైలుకు పోయి వచ్చిన ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసి తప్పకుండా మనోడు ఏం చేసిండంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిండు. ఇలా రైతుల గురించి ఇలా మీడియా ముంగడికి వచ్చి మాట్లాడుతున్నావా? అయ్యో పంటలు ఎండిపోయిన ముచ్చట వాస్తవం అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు. మొన్నటిదాకా ఏమన్నావు సారు? ఇది బీఆర్ఎస్ స్టంట్లు, పిఆర్ఎస్ స్టంట్లు. కావాలని ఫోటో షూట్ పెట్టించుకుంటుర్రు, కావాలని వాళ్ళకు 1,00,000 2,00,000 ఇచ్చి పంటలు ఎండబెట్టి అక్షరాల నిజం అంటున్నారు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ అంటున్నది, తర్వాత రాష్ట్ర ప్రజలకి అంటున్నారు. గమనించి వీళ్ళు అధికారంలో ఉన్నట్టు ఇలా ఫీలింగ్ ఉండి ఎక్కడెక్కడనో పోయి సంప్రదింపులు చేసి ఎండిపోయిన జాగాలు చూసి పర్యాలు చూసి ఎండిపోయిన చేన్లు చూసి అక్కడ పోయి డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటున్నారు. అందరికీ తెలుసు. వీళ్లకు నీతి జాతి ఉండకుండా అందరికీ తెలిసింది. వీళ్ళు చేసే పనే ఇది. 10 సంవత్సరాలు నాశనం చేసింది కాకుండా ఇది మీదికెళ్ళి మళ్ళీ వచ్చేదో అధికారంలో ఉండాలి, ఏ విధంగానో మళ్ళా వీళ్ళను కొల్లగొట్టాలనే ప్లాన్ చెప్తుర్రు అని చెప్పేసి మాట్లాడతారు. పంటలు ఎండిపోయినాయని ఎట్లా చెప్తాను? ఉండాలి కదా, మెదడుకి ఏమైనా మేతేయాలి కదా, నువ్వు ఆలోచన చేసి ముంగడికి పోవాలి కదా. ఏం మాట్లాడుతురు సార్లు మీరు? ఇలా రైతులే ఆత్మహత్యలు చేసుకోలేదని మాట్లాడతారు. మరి 209 మంది ఉత్తిగా ఎందుకు చచ్చిపోయినరు? పోయిన ప్రభుత్వంలో 2022-23తో పోలిస్తే 80% రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గినాయి. ఇది రికార్డ్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో అసలు రైతులు ఎంతమందిరో తెలుసా? పోనీ ఎన్ని ఎకరాలు ఉన్నది తెలుసా? పోనీ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఎకరాలు ఉన్నది తెలుసా? పోనీ తరి ఎన్ని ఎకరాలు ఉన్నది తెలుసా? కుష్కి ఎన్ని ఎకరాలు ఉన్నది తెలుసా? ఏ ఏరియాలో పంటలు పండితే తెలుసా? ఇదే నల్గొండలో ఇట్లా జరిగింది రైతుల గురించి. మరి అదే రైతులే కదా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. 12-13 సీట్లు వచ్చినాయి కదా అసెంబ్లీలో. మరి అప్పుడు ఏడబెట్టుకొని ఎవరికి చెప్పుకున్నారు మీరు? ఒక సంస్థ నివేదిక వెల్లడించింది. ఏ సంస్థ? మీరు వచ్చిన 3 నెలల పొద్దుల్నే ఏ సంస్థ నీకు నివేదిక ఇచ్చింది? అంత పెద్ద పోనీ పద్మశ్రీ అవార్డు ఉన్న సంస్థ నోటి దూలతో మాట్లాడుతున్నారు. ఒక్క పేపర్లో కూడా పంటలు ఎండిపోయినాయి, పతన పత్రికలలో పంటలు ఎండిపోయిన ముచ్చట కానీ లేకపోతే రైతుల ఆత్మహత్యల ముచ్చట కానీ నేను రోజు మొత్తుకుంటానే ఉన్నా. రైతులకు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఏ ఒక్క మూలన వీళ్ళు వార్త రాసుకొచ్చిన పాపాన పోతలేరు అని చెప్పేసి నేను ఇక ఈ రైతుల గురించి మాట్లాడితే
ఆడ పక్కకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చింది, దాని గురించి మాట్లాడవు. నాకు అది ఇంపార్టెంట్ కాదు, నాకు ఇక్కడ రైతన్నలు ఇంపార్టెంట్. నువ్వు అమ్మాయి అయితే కదా, తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ డిస్టిక్లో రైతుల గురించి మాట్లాడుతుంది. అదే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు మొత్తము లైంగికంగా ఎంత ప్రాబ్లం వచ్చింది, ఎంతమందిని చేశారు, అది వాస్తవమే కదా. ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి, అధికారంలో ఉన్న వాళ్ళకి తీసుకొచ్చి, సస్పెండ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేసి జైలుకు పంపిస్తున్నది. అంటే తెలంగాణ ఆడపడుచులు మన అమ్మాయిలు మన సోదరిమణులు కారా? కొంచెం మనం మాట్లాడేది కొంచెం అర్థం ఉండాలి. ఆమెకు ఆడపిల్లల గురించి వద్దంట, వాళ్ళు మనోళ్ళు కారా? మన చెల్లెళ్ళు కారా? మన అక్కలు కారా? ఆమెకు రైతుల గురించి కావాలంట. రైతుల గురించి కావాలి, ఒప్పుకుంటున్నా, నేను రైతు బిడ్డనే. కానీ రైతుల గురించి కావాలన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి కదా, ఆడపిల్లల గురించి. గురించి మాట్లాడతలేవు అని చెప్పేసి కింద కామెంట్లు పెడతా ఉన్నారు. పెట్టారా? చచ్చిపోతుండ్రయ్యా, అది నిజం, రేపైనా తేలవలసిందే. ఎవరు అమ్మాయిలు లైంగికంగా రేపైనా తేలవలసిందే. ఈమె పోయి డాక్టర్గా పోస్ట్ మార్టం చేస్తుంది. రేపు అయిపోయిన తర్వాత వాళ్ళు జైలుకి పోతారు, ఈమె పోయి పోస్ట్ మార్టం చేస్తుంది. కొంచెం మాట్లాడితే బుద్ధి ఉండడానికి మాట్లాడాలి. మీరు నిజాయితీని తప్పుగా పట్టించుకుంటా ఎవరైతే మీకు టార్గెట్ ఉంటారో వాళ్ళ మీద దోసేయడానికి చూస్తే మాత్రం ఎవడేం చేయలేడు. కాకపోతే ఎవడేం చేయలేదంటుంది. తెలంగాణలో నల్గొండ డిస్ట్రిక్ట్ తోటి 40 మంది అమ్మాయిలు లైంగికంగా చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు అధికారము చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంటే వీళ్ళ పరిపాలనలో ఇది జరిగిందని చెప్తుంటే అది గమనించకుండా, ఆ విషయం చెప్పకుండా ఈరోజు పదే ఏంటంటే ఏదో ఒక చిన్న సమస్యను పట్టుకొని దాన్ని పెద్దగా చేస్తున్నారు. తిరిగి అది ఎవరి మేరకు చుట్టుకుంటారు. ఒకవేళ వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే మాత్రం, నిజాయితీగా ఎంక్వైరీ చేస్తే మాత్రం తిరిగి అది ఎవరి మేరకు చుట్టుకుంటారు. మళ్ళీ అధికారం ఒక్కరి చేతిలో లేదు, అందరి చేతిలో ఉంటది. కాబట్టి పోలీస్ ఆఫీసర్ ఒక్కడే కాదు, అందరు కలిసే సరి అయిన న్యాయం చేస్తారు పోలీసు. అర్థమవుతుందా? ఎవరి మెడకు చుట్టుకోదు, ఎవడు తప్పు చేస్తే వాని మెడకు చుట్టుకుంటుంది. పదం వాడుతున్న క్లారిటీగా వినాలి. నిజాయితీగా ఎవరి మేరకు చుట్టుకుంటుందో రేపు మీరు చూస్తారు. ఇక నిజాయితీ తప్పుగా పడితే మనం ఏం చేయలేం. దాన్ని ఈడ రైతులు చచ్చిపోతా ఉంటే ఈడ రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతా అన్న మంత్రి ఇలా రైతుల ఆత్మహత్యలు కావు అని చెప్పేసి బీఆర్ఎస్ కావాలని అట్లా మాట్లాడి కోమటిరెడ్డి వెంకరెడ్డికి మంచి పద్ధతి సంస్కారం ఉంది. ఎప్పుడు రైతులను అట్లాంటి మాటలు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అనలే. బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే మొదటి నుంచి అలవాటు. అది రండా అంటారు, ఎంటిగా బీక్తావా అంటారు, తర్వాత తోకమట్ట అంటారు. అన్ని మాటలు వాళ్ళకే వస్తాయి. ఇవి కాంగ్రెస్ పార్టీకి ఎవరికి రావు. వాళ్ళకు ఒక అడ్మినిస్ట్రేషన్ తెలుసు, ఒక పద్ధతి తెలుసు, సంస్కారం తెలుసు. సంస్కారంగా మాట్లాడుతున్నారు. 4 నెలల నుంచి పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పుడు తడకలను మొత్తము వీళ్ళు ఓపెన్ చేసి పబ్లిక్ ముందల పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మంచిగా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఈ 3-4 ఛానళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయి ఈ కథలు చేస్తున్నారు. అతి తొందరలోనే ప్రజలు ఇళ్ళకు బుద్ధి చెప్తారు. అది మనం వేచి చూద్దాము. తర్వాత ఈమె మాట్లాడుతుంది నిజాయితీ అంటుంది. ఏం నిజాయితీ ఉందో ఈమెకు అడగాలి. చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు. మీరు సార్లు శవాల మీద పాలాలు ఏరుకొని తినేటోళ్ళు మీరు. శవాల మీద పాలాలు కాదు, పేలాలు. ఏం చదువుకున్నదో శవాల మీద ఏరుకున్నోళ్ళు 10 సంవత్సరాలు ప్రజలకు తెలియకుండా నియంత పాలన చేసింది బీఆర్ఎస్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. నేను కాదు అనేది. ఇది విమానం లేని పీనుగా ఎత్తుకపోయేటోళ్ళ మీద బయలుకోయిందట. గట్లున్నది మీ వ్యవహారం, అట్లున్నది రైతుల మీద మీరు చూపించే పాయిరం. ఇలా ఏమాయ సార్ అని అడిగితే జాడిచ్చి తంతా ఉన్నారు మీరు. ఏమాయ మీరు ఇస్తామని 6 గ్యారెంటీలు అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఉన్న డైవర్షన్ చేస్తున్నారు అంటే ఈ మొక్కానికే కనిపిస్తున్నట్టుంది, రాష్ట్ర ప్రజలకైతే కనిపిస్తలేదు. అట్లా మీకు మీరే వెనతోని పెట్టిన విద్య, మీకు మీరే సాటి, మీకు ఎవరు లేరు పోటీ. ఇదా మీరు చూపించే విధానం, ఇదా మీరు మాట్లాడే తరీకా. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్ళకు గానస్తలేవు. మంత్రి అంటారు 12 సార్లు కాదు 30 సార్లు పోతారు ఢిల్లీకి అని చెప్పేసి. పోరి సార్ 100 సార్లు పోరి, కానీ ప్రజాధనం వృధా చేయకుండా ఓన్రి. అట్లనే ప్రజలకు ఇస్తామని హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసుకుంటా ఓన్రి.
ఇక్కడ పాలన గాలి కొదిలిపెట్టేసి 60 సార్లు పోతా 70 సార్లు పోతా అంటే ఎందుకు అధికారం అప్పచెప్పిండ్రు తెలంగాణ ప్రజలు నమ్మి డిలీట్. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించలేదు కాబట్టి మీకు అనే రైటే లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించుకున్నారు. వాళ్లకు ఈరోజు మీకు గిన సీఎం రేవంత్ రెడ్డి, మీరు ఓట్లు వేయకుండా మీకు సీఎం రేవంత్ రెడ్డి. అధికార పార్టీని ఎలా నడిపించాలి, రాష్ట్ర ప్రజలకు ఎలా బ్రహ్మాండంగా చూడాలి, ఏ విధంగా చూడాలి మీతో చెప్పించుకున్నంత ఈనత లేదు ఆయనకు. ఆయనకు మంచి అన్ని తెలిసినోడు, అర్థమైందా? రేపు చూస్తూ చూస్తూ 10 సంవత్సరాలు చేస్తుంటే చూడండి మీ పరిపాలన ఆయన పరిపాలనకు తేడా అనేది కనిపిస్తుంది. హైదరాబాద్ తిరిగేటందుకేనా ఆ మాట ప్రజల ముంగట మాట్లాడేటప్పుడు ఉండాలి, ఆలోచన చేయాలి. కరెక్ట్ రైట్. ఇది కనబడతా ఉన్నది ఇదోల్లా వీళ్ళకు రైతుల మీద ఉన్న పాయిరం ప్రేమ. ఎడబాయ్ రైతు బంధు మార్చి ఎండింగ్ నాటి వరకు ఇస్తా అన్నారు, ఇచ్చి రానోళ్ళ ఎకరం 10 గుంటలు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళేదట ఇది వరకు. నిన్న కామెంట్లు పెట్టిరు, నిన్నటి కామెంట్లు చూస్తే తెలుస్తుంది. ఇక రైతులను లూటీ చేసిండే నువ్వు. ఏ నాడైనా వాళ్ళ బాగోగులు పట్టించుకున్నావా కేసీఆర్ పై మంత్రి శ్రీధర్ బాబు? కరెక్టే కదా, కరెక్టే కదా. 10 సంవత్సరాలు వాళ్ళను ఒక్కరోజు పరామర్శించింది లేదు, పోయి పామగలో వండుకుందని శ్రీధర్ బాబు అంటున్నాడు. మరి అప్పుడు ఏం చేస్తుంది ఈమె? మాట్లాడుతుంది, ఆహా రైతుల గురించి మీరు మాట్లాడతారా అని అంటది. రైతుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి నుంచి అన్ని కరెక్ట్ తెలిసే చేస్తున్నారు. పోయిన తాప వాన పడితే పోయిన తాపలు సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ పడితే ట్రాక్టర్లు వేసుకొని ఇదే అదును అని చెప్పేసి ఎన్నికల స్టంట్ లో భాగంగా మొత్తం మీద వాళ్ళకు జాగ్రత్తలు చెప్పిందే మంత్రి శ్రీధర్ బాబు. ఇలా వానలు వల్లేదు కావాలనే బీఆర్ఎస్ ఇట్లా బురద రాజకీయాలు చేస్తుందని చెప్పేసి మొన్నటిదాకా సప్పుడు చేసి రానుల్లో వీళ్ళు రైతుల మీద మాట్లాడిర్రా. వన్స్ కేసీఆర్ బయటకు వచ్చి రైతుల పంట పొలాలు పరామర్శించే అబ్బాబాబా కట్ట పట్టుకొని కిలోమీటర్ల కొద్దిగా తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగింది ఒక సూర్యాపేట పోయిదాగానే. మనిషిని బ్లేమ్ చేయాలంటే అబ్బా ఎంత ఫాస్ట్గా చేస్తారబ్బా. వాళ్ళంటే వాళ్ళ శిష్యులలాగా తయారైపోయారు మెరిగిన మీడియా రంగంలో మొత్తం. ఎందుకంటే వాళ్ళు నేర్పిన బుద్ధే కదా, అందుకే ఇట్లా తయారైపోయారు మొత్తం. పొలం బాట పడితే వీళ్ళకి ఇంతగానో కాలొచ్చి మొత్తం మీద ఆయనకు భయపడి కేసీఆర్ కు పోవద్దు, రైతుల నుంచి ప్రేమ, రైతుల నుంచి కేసీఆర్ బంధాన్ని విడదీయాలనే ఉద్దేశంతో రాజకీయాలు చేసుకుంటా ఇలా సుక్క నీళ్లు నిల్వ చేసే పాపాన పోలే మీరు. సుక్క నీళ్లు విడుదల చేసిన పాపాన పోలే. కావాలని కాళేశ్వరం మీద బురద జల్లే ప్రయత్నంలోని భాగంగానే ఇప్పుడు సేఫ్టీ విభాగం వచ్చిన తర్వాత వాటర్ వదిలిపెట్టారు. అక్కడ వాటర్ ఉన్నది ఎక్కడా వదిలిపెట్టడానికి? క్రాకులు వచ్చినాయి. ప్రభుత్వం కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది, మళ్ళా అలా గెలికి వాళ్ళని బదలాం చేయాలనే తపన. వాళ్ళు చెప్పిన మాటలే ఈ మీద చెప్తున్నది. నీళ్ళున్నా కూడా ఉన్నాయి ఎండిపోయేదాకా ఉన్నాయని అవతల పడేదాకా ఇలా మీరు ఎదురు చూసిండ్రు. ఇలా మీరు రైతుల గురించి మాట్లాడుతా ఉన్నారు. మీకు దమ్ము ఉంటే రైతు భరోసా ఇమీడియట్లీ అమలు చేసి ఇచ్చేది ఉండే. అప్పుడే డిసెంబర్ 9 తారీఖు నాడే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. 10 సంవత్సరాలు మోసం చేసినోడు ఎంత విపక్షగా ఉన్న కాంగ్రెస్ తెలివిగా బీఆర్ఎస్ మోసం చేస్తుంది కాబట్టి, అరే నువ్వు అధికారం నుండి మోసం చేస్తున్నావు, నేను అధికారంలో లేకుండా మోసం చేసి నేను అధికారంలోకి వస్తానని చెప్పిండు. మీరు 10 సంవత్సరాలు చేయలేని పని ఇప్పుడు 4 నెలలు ఎట్లా చేయగలుగుతారు? మీరు చేసిండ్రా? 3 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ ఏమన్నది? నిధులు నీళ్లు నియామకాలు ఇస్తున్నది. చేసిందా? చేయలేదు. మరి వీళ్ళందరికీ ఈ ఆస్తులు ఎట్లొచ్చినాయి? ఈ విల్లాలు ఎట్లకెళ్ళి వచ్చినాయి? తర్వాత ఈ ఫామ్ హౌజులు ఎట్లకెళ్ళి వచ్చినాయి? ఈ ల్యాండ్లు ఎట్లకెళ్ళి వచ్చినాయి? తర్వాత ఈ కబ్జాలు ఎట్లకెళ్ళి వచ్చినాయి? అయినా కానీ ఇప్పుడు ఏమంటుందంటే బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు చేసిన దానికంటే ఈ 4 నెలల కాంగ్రెస్ చేస్తుందని ఎట్లా అనుకుంటారు? చేస్తుంది. ఎవరికి మోసం చేయలే. మీరు అధికారంలో ఉండి ఒకప్పుడు మోసం చేసిండ్రు, ఇవాళ అధికారం రావడానికి వీళ్ళు చేసిండ్రు అనుకోండి. అంతేగాని దీన్ని పట్టుకొని రైతుల మీద ప్రేమ పాయిరం ఉంటే రైతుల గురించి మీరు పట్టించుకునే అయితే సరే. కేసీఆర్ పట్టించుకోలే రైతుల గురించి, కేసీఆర్ రైతులను ఆదుకోలేదని అనుకుందాం. మీరు పట్టించుకున్నట్లయితే ఏదైతే మాట ఇచ్చిరో డిసెంబర్ 9 తారీఖు నాడే రైతుల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిరో ఆ మాట నిలబెట్టుకొని ఇలా మీరు తెలుసు వాళ్ళకు 4 నెలలే అయింది కాబట్టి వాళ్ళకి ఇచ్చిన టైం 5 సంవత్సరాలు. 5 సంవత్సరంలో రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడుకోవాలి, రైతులను ఎలా కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఎలా డెవలప్మెంట్ చేయాలి ఎవరితో చెప్పించుకున్నంత లేదు. ఎందుకంటే మీరు మీ పార్టీని భూస్థాపితం చేసుకుంటున్నారు. మీ అంతలో మీ గేట్లు ఓపెన్ చేసిండో లేదో రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే అతి తొందరలోనే
రేపు ఉన్న బీఆర్ఎస్లు మొత్తం వచ్చి కాంగ్రెస్ కలుస్తారు. అప్పుడు మీరు ఎవరికి చేస్తారు, ఎవరితో మాట్లాడతారు? అధికార పార్టీ మంచి చేస్తుందని రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు తప్ప మీరు రైతులను బ్లేమ్ చేయకండి. మీ సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న 4-5 ఈ ఛానల్ వాళ్ళు మాత్రము రాష్ట్ర ప్రజలను రైతులను చాలా రకాలుగా మోసం చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా ఎన్నో రకాలుగా అవకతవకలు మాట్లాడి బుద్ధి లేకుండా మాట్లాడుతారు. కాబట్టి వీళ్ళకు రాష్ట్ర ప్రజలు అతి తొందరలోనే పనిష్మెంట్ ఇవ్వాలి. తర్వాత ఇంకోటి ఏంది, చీఫ్ మినిస్టర్ పట్టించుకొని ఇట్లాంటి ఛానళ్లకు బుద్ధి చెప్పాలని మన 9 టీవీ తరఫున చెప్పడం జరిగింది.